150 acres mega project layout and ఇది now sir requesting MD sir big few please. Hello. Thank you everyone. I am very happy. AP లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం అనేది డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఆల్ ఆఫ్ us. చాలాసార్లు మన టీమ్మేట్స్ చాలా బాగుంటుంది. అప్పటి నుంచి ఐ సర్చ్ ఫర్ లాట్ ఆఫ్ ల్యాండ్స్. చాలా చూసిన తర్వాత ఫైనల్లీ ఈ ల్యాండ్ నచ్చింది. ఇది ఎలా ఉంది వేణుగోపాల్? హౌ ఇస్ ఇట్? ప్రాజెక్ట్ బాగుందా? రైట్, ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఫైనల్లీ వీఆర్ హియర్ అండ్ ఆఫ్టర్ డిటిసిపి వచ్చిన తర్వాతే ఓపెన్ చేయాలనే ఉద్దేశంలో మన ఇంత డిలే అయింది. బట్ ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. నా డెవలప్మెంట్స్ కొద్దిగా డిలే అయినాయి వర్షం పడుట్లా. బట్ మీ అందరికి తెలిసే ఒకసారి వర్షం ఆగిపోయినట్టే మనం ఇంకా ఆగేది లేదు. ఓకే, మీరు కూడా ఆగకండి, తగ్గేదే లేదు అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్. ఈ ప్రాజెక్ట్ వచ్చి 150+ acres. ఇంకా ఆల్రెడీ కొన్ని ప్రొక్యూర్ చేద్దామనే ఉద్దేశం. ఈరోజు మీరు ఇచ్చే సేల్స్ని బట్టి ఉంటుంది ప్రొక్యూర్ చేయాలన్నా వద్దా. ఇట్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, అండ్ నా ఐడియా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మన గోరంచ్ లాగా చేద్దామని. ఓకే, ఏపీలో ఈ ప్రాజెక్ట్ ఈక్వలెంట్ టు గోరంచ్ ఐ వాంట్ టు డెవలప్ అండ్ దిస్ రైట్ ప్లేస్. విజయవాడకు 2 kilometers, 2 hours, ఖమ్మంకు 1. హైవే అయిందంటే 45 minutes. హైవే ప్రాబబ్లీ ఒక 1-2 months ఓపెన్ అవుతుందని అనుకుంటాను నేను. సంక్రాంతికి లాంచ్. ఓకే, వెరీ గుడ్. సంక్రాంతికి లాంచ్ ఆల్రెడీ. కొత్తగూడెం నుంచి దగ్గర సత్తుపల్లి, మంచి లొకేషన్. మరీ సిటీ కూడా చాలా దగ్గరగా ఉండొద్దు. మన ఐడియా, మన కాన్సెప్ట్ లో సిటీకి కొంచెం దూరంగా ఉండాలి. అట్లీస్ట్ ఎంత దూరం వచ్చాం, టైం స్పెండ్ చేసాం, గ్రీన్ ఏరియా టైం స్పెండ్ చేసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కస్టమర్కి ఉండాలి. మన కాన్సెప్ట్ లో అది వర్కౌట్ అవుతుంది. అందుకే దిస్ లొకేషన్ ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. I work very hard to get to this location. First time నేను వచ్చి చూసినప్పుడు I decided this is the place. అందుకే మనం మొత్తం అక్వైర్ చేసి డిటిసిపికి వెళ్ళి అప్రూవల్ వచ్చినాక ఈరోజు ఓపెన్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద, యాజ్ యూ నో, we only do when everything in place. Approvals. Now from tomorrow onwards we are ready for the registration. Okay, very good. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో will come up with the resort building, swimming pool, then basketball court, pickleball courts, volleyball courts, indoor games. Almost whatever we have in Goranch, we will have it, and that will start immediately. Works immediately, work starts. The pretty soon మనకు షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత, యాజ్ యూ నో, ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకా ఇది నా ఉద్దేశం ఈ రోజుతోని మనం పెట్టేయచ్చు అని అనుకుంటున్నాను. ఈ రోజు మీరు ఇచ్చే సేల్స్ బట్టి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టన్నా, లేకపోతే ఇంకా మళ్ళీ దీన్ని ఇంకేమైనా టైం స్పెండ్ చేయాలనేది ఐ విల్ డిసైడ్. ఓకే, బట్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ యుఎస్ఎం ఇన్ఫ్రా అనేది ఇంతకుముందే చెప్పాను, మనం తెలంగాణ నంబర్ 1 ఈ కాన్సెప్ట్ బేస్డ్ లో. యూ ఆల్ నో దట్, యూ ఆల్ అగ్రీ దట్, అండ్ దెర్ ఇస్ నో డౌట్. నౌ ప్రౌడ్లీ ఐ కెన్ సే వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. అండ్ ఐ ఛాలెంజ్ యూ, నేను రాంగ్ అని నన్ను నిరూపించాను. ఇండియాలో మేము నంబర్ 1 కాదని నిరూపించాను. ఎవరైతే మనం నంబర్ 1 అని నిరూపిస్తారో వాళ్ళకి 5 lakhs I will give a gift. Come to my office, say that that's why we are not number 1. అసలు ఈ స్టేట్ లో ఇలా ఉన్నారు మన కాంపిటీటర్ అని చెప్పండి, నాకు ఇచ్చండి. కలెక్ట్ 5 lakhs అనుకో. ఓకే, నేను ఈ విషయం ఉట్టిగా చెప్పట్లేదు.
దీని అందరికి రీసెర్చ్ చేశాను, మన ఎంప్లాయీస్ని పంపించాను. చెక్ చేసిన తర్వాతనే ఐఎమ్ డిక్లేరింగ్ దట్ వీఆర్ నంబర్ 1 in India in this concept. There is no doubt about it. Okay? Now, as I've been telling, మీరంతా బెస్ట్ సేల్స్మెన్, బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ సేల్స్మెన్ ఇన్ తెలంగాణ అని చెప్పాను అంతకుముందు కొన్ని మీటింగ్స్. దాని తర్వాత ఇండియాలో అని చెప్పాను, ప్రీవియస్ మీటింగ్లో వరల్డ్లో యూఆర్ బెస్ట్ సేల్స్మెన్ అని చెప్పాను. Now I am saying you are best salesman in universe. Best salesman in universe. కానీ ఎలా ప్రూవ్ చేయాలి మీరు బెస్ట్ సేల్స్మెన్ యూనివర్స్ అని? ఆపర్చునిటీ మీకు లేదు. ఆపర్చునిటీ మీకు ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు 3లో సేల్ చేయాలి. చంద్రమండలంలోకి వెళ్ళి మీరు ప్లాట్స్ అమ్మాలి. ఓకే, ఐ విల్ మేక్ దట్ అరేంజ్మెంట్ ఆల్సో వెరీ సూన్. సో విత్ దిస్, టైం లేదు మనకు, చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్, కస్టమర్స్ ఆర్ వెయిటింగ్. ప్లాట్స్ బుక్ చేయాలి, ఓపెన్ చేయలేదు. అందుకే ఎక్కువ టైం తీసుకుని ఇంకేమన్నా చెప్పి సైన్ నుంచి ఏమన్నట్టు చెప్పండి. ఇంకొకటి మెయిన్ థింగ్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నంబర్ 1 అంటే నంబర్ 2 ఎవరని మీరు అడగొచ్చు. నంబర్ 2 ఎవరు లేరు, దగ్గరలో ఎవరు లేరు మన కంపెనీకి. ఇస్ నో వన్ క్లోజ్. ఎగ్జాంపుల్ చెప్తాను, యూట్యూబ్ మీరు వాడతారు ఎవ్రీవన్ ప్రతిరోజు. యూట్యూబ్ లేకపోతే నంబర్ 2 ఎవరున్నారు మీకు? యూట్యూబ్ లేదు, యూట్యూబ్కి నంబర్ 2 ఎవరున్నారు? ఎవరు లేరు. నో వన్ ఈవెన్ క్లోజ్. ఎస్, ఐ మీన్ ప్రైజ్ నంబర్ 1. Who is number 2? No one even close.